జిల్లాలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేలా ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. అన్ని జిల్లాలు పర్యటించారు. ఆ జిల్లాలో పనిచేస్తున్నటువంటి మహిళా కాంగ్రెస్ నాయకులందరినీ కూడా మాట్లాడి వారి సాధక బాధ్యతలు విని భవిష్యత్తులో మహిళా కాంగ్రెస్ కమిటీ పక్షాన ఏ కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి సందేశాన్ని మీ అందరికి ఇవ్వడం కోసమే అన్ని జిల్లాల పర్యటన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాకు కూడా వచ్చారు. వారి ఖమ్మం జిల్లాకు వచ్చిన సందర్భంగా మీరంతా అత్యంత ఆత్మీయ ఆగ్రహాలతో ప్రేమతో యావత్ జిల్లా కాంగ్రెస్ కమిటీ స్వాగతం పలికడానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున వచ్చి నేను వారికి కూడా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ వారికి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి అట్లాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షానికి కూడా వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో మహిళల కోసం సగభాగం జనాభా ఉన్న మహిళల కోసం ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ప్రజల దగ్గర తీసుకుపోయేటువంటి ఒక పెద్ద మెకానిజం ఈరోజు మన దగ్గర ఉన్నారు అంటే అది మహిళా కాంగ్రెస్. ఈరోజు మహిళా కాంగ్రెస్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఇంటింటికి తీసుకెళ్లి మీరు ప్రచారం చేయగలిగినప్పుడు ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రతి ఇంటికి చేరడానికి అవకాశం ఉంది. మనం ఈరోజు గతంలో చూసినటువంటి ప్రభుత్వాల కాకుండా ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ద్వారా ఇంటికి మేలు జరిగేటట్టుగా నేరుగా అనేక పథకాలు తీసుకొని ముందుకు పోతాము. దీనికి ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో సగౌరవంగా కుర్చీ వేసుకొని మహిళా కాంగ్రెస్ నాయకురాలుగా మా ప్రభుత్వం మీ ఇంట్లో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, ఇన్ని కార్యక్రమాల వల్ల మీ ఇంట్లో ఉన్న సభ్యులకి ఇంత మేలు జరుగుతూ ఉంది, మీకోసమే మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి కావాల్సిన అనేకం ఉన్నాయి. అలా అనేకం ఉన్న వాటిలో కొన్ని అంశాలు దృష్టికి తీసుకురావాల్స్తున్నాం. ఉదాహరణకి ఏదైనా గ్రామంలో ఈరోజు ఇల్లు లేకుండా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఆ పేదవాళ్ళకి 10 సంవత్సరాలు ఇల్లు లేకుండా వదిలేసినటువంటి ఆనాటి ప్రభుత్వం లక్షణాలు ఈరోజు ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడమే కాకుండా కట్టుకుంటూ పోతా ఉంటే వడివాడిగా బిల్లులు జారీ చేస్తూ ఆ బిల్లులు రిలీజ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ళు ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు మనం శాంక్షన్ చేసి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్ళని మొదటి దఫాగా మనం శాంక్షన్ చేసుకున్నాం. మళ్ళీ తిరిగి మధ్యనే అదనంగా ఇంకొక 2,000 ఇళ్ళని శాంక్షన్ చేశారు. 3,500 ఇళ్లతో పాటు అదనంగా ఇంకొక 2,000 ఇళ్లను శాంక్షన్ చేశారు. అంటే ఇల్లు లేనటువంటి ఏ పేద కుటుంబం కూడా ఈరోజు రాష్ట్రంలో గూడు లేకుండా ఉండకూడదు, పక్కా భవంతిలో ఉండాలని చెప్పి 5 లక్షల రూపాయలతో మేము శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. ఈ గ్రామంలో అలా రోడ్డు మీద ఇల్లు లేకుండా ఉన్నటువంటి ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకొని రండి, వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయించి కట్టించే బాధ్యత మాది అని మీరు ధైర్యంగా చెప్తున్నటువంటి పథకాన్ని మీరు సగౌరవంగా ఇవాళ చెప్పుకోవడానికి అవకాశం పథకం. అదే ఇంట్లో ఎవరైనా పిల్లలు చదువుకుంటా ఉంటే ఆ చదువుకోవడానికి కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మహిళ ఈరోజు వడ్డీ లేని రుణాలు ఇప్పించే కాదు, వాళ్ళ వ్యాపారస్తులుగా కూడా మార్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎప్పుడో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు మాత్రమే పెట్టుకునేటువంటి సోలార్ పవర్ ప్రాజెక్టులు కూడా
ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2000 మెగావాట్ల పవర్ మహిళల చేత రుణాలు ఇప్పించిన అందరి చేత పవర్ ప్రాజెక్ట్ పెట్టిస్తాం. బస్సులో తిరగడం కాదు, బస్సులు కొనుగోలు చేసే స్థాయి వరకు మీరు ఎదగాలని చెప్పి వడ్డీ లేని రుణాలు మీకు ఇప్పించి బ్యాంకులతో లింకేజ్ చేపించి దాదాపు 1000 బస్సుల్ని ఇప్పటికే మహిళా కార్యకర్తలకి డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి ఇందిరాక్రాంతి పథకం ద్వారా ఆర్టీసీకి తయారు చేపించి ఇవాళ బస్సులు నీతో నడిపిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పెట్రోల్ పంపులు మహిళలకు కేటాయిస్తూ ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అనేక కార్యాలయాల్లో ఉన్నటువంటి క్యాంటీన్లన్నింటినీ కూడా మహిళా శక్తి కోసం ఇస్తా ఉన్నాం. మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రోజు 8000 మహిళా శక్తి భవనాలు దీని గ్రామాల్లో చెట్టు కింద కూర్చొని ఉపన్యాసం చెప్పుకోవడం కాదు, చెట్టు కింద కూర్చొని మాట్లాడుకోవడం కాదు, మాకు కూడా గవర్నమెంట్ కార్యాలయం కావాలని మహిళలకి 8000 కార్యాలయాన్ని ఒకటే రోజు గుర్తింపు చేసి శాంక్షన్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో మహిళల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం అనేక ఉన్నాయి. చేసే ప్రతి పని ఇవాళ మీరు ధైర్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళగలిగితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తాయి. అందుకే మహిళా కాంగ్రెస్ నాయకులందరికీ నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అనేక పార్టీలకి మహిళా విలువలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎవరు ఏ ఇంటి దగ్గర ఇంత ధైర్యంగా ఇన్ని పథకాలు ఇంట్లో వృద్ధులు ఉంటే వృద్ధులకి పెన్షన్లు ఇస్తున్నాం, వికలాంగులు ఉంటే వికలాంగులు పెన్షన్ ఇస్తున్నాం, పిల్లలు ఉంటే చదివిస్తా ఉన్నాం, కూలి చేసుకుంటే కూలి ఇప్పిస్తా ఉన్నాం, ఇల్లు లేకపోతే ఇల్లు కట్టిస్తా ఉన్నాం, ఆరోగ్యం బాగుంటే ఆరోగ్యం బాగు చేపిస్తా ఉన్నాం, తినడానికి కావాల్సిన సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. ఇన్ని చేసేటువంటి ప్రభుత్వం ఏది లేదు. మీ ఇంట్లో ఉన్న అవసరాలన్నింటినీ తీర్చే ఏకైక ప్రభుత్వం ఈరోజు ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రభుత్వాన్ని మీరు చాలా ధైర్యంగా చెప్పుకునేటువంటి అవకాశాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ. అందుకే మీరందరూ ఈ కార్యక్రమాలన్నింటినీ తీసుకున్న గ్రామాల్లో జరుగుతున్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి ఆ